చేతులు జోడించి అవుతా ఉన్నాం. దయచేసి ఆరోగ్యశ్రీ నాపొద్దు. ఆరోగ్యశ్రీ అనేది పేద ప్రజలకు సంజీవని లాంటిది. నాడు రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్న రోజుల్లో ఎంతో మంది పేదవారు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోలేక, హాస్పిటల్ చూపించుకోలేక పిట్టల్లా రాలిపోతా ఉన్నారు, చనిపోతా ఉన్నారు. బతికించాలి ఆ పేదవారిని అని చెప్పేసి ఆయన ఆరోగ్యశ్రీని తెచ్చారు. ఆరోగ్యశ్రీ ఉండటం వల్ల చాలా మంది పేదవారు బతికారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక 2019 నుంచి 24 వరకు ఎన్ని కష్టాలున్నా సరే ఆరోగ్యశ్రీని పక్కకు పెట్టల, ఆరోగ్యశ్రీని కాపాడుకుంటూ వచ్చారు. మీ పార్టీ అధికారం వచ్చినాక ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు, ఆరోగ్యశ్రీని నడిపించడం కష్టం. మా కేంద్ర ప్రభుత్వం ఒక పథకం ఉంది, ఆయుష్మాన్ భారత్ అనే పథకం ఉంది, ఆ పథకాన్ని వాడుకోమని చెప్పడం అనేది చాలా దారుణం. చాలా మంది పేదవారికి ఈ పథకం తెలియదు. వాళ్ళ ఆరోగ్యం పాడైపోతే ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని హడావుడికి హాస్పిటల్కి వెళ్తారు. అక్కడ కేంద్ర పథకం లేదు మా దగ్గర, ఆరోగ్యశ్రీకి డబ్బులు ఇవ్వటని చెప్తే